సీడ్ స్వచ్ఛంద సంస్థ క్రిస్టో ఇండియా ఆధ్వర్యంలో నాగబ్రహ్మచారి సహకారంతో చైతన్యపురిలోని ఇందిరానగర్ వలస కార్మికులకు నిత్యావసరాలను అందజేశారు. మొత్తం 40 కుటుంబాలకు బియ్యం, పప్పు ధాన్యాలు కలిగిన సరుకుల సంచులను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ నాగమల్లు హాజరయ్యారు. అందరు తీసుకున్నారా? ఫస్ట్ డోస్ వాళ్ళకే ఇస్తాను. ఇప్పుడు ఎంతమంది చెప్తా అంటారు అన్నాడా? చైతన్యపూర్ బ్లాక్లోని ఇందిరానగర్ మురికివాడల్లో ఉన్నాము. సో ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్కి దరిదాపు ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ మురికివాడల్లో చాలా వరకు వలస కూలీలు మహబూబ్ నగర్ నుంచి, నల్గొండ నుంచి, తర్వాత వరంగల్ నుంచి వీట్ల నుంచి ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు రోజు జీవనం కూలి పని చేసుకుంటూనే వెళ్తుంది కాబట్టి కరోనాలో లాక్డౌన్ సమయంలో వీళ్ళంతా కూడా కూలీని నష్టపోయినారు. వాళ్ళ కుటుంబాలను నడుపుకోవడానికి, వాళ్ళ కుటుంబాలకి జీవనాధారము కొనసాగింపడంలో చాలా వరకు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యి వాళ్ళు ప్రధానంగా ఇప్పుడు కొంత లాక్డౌను తర్వాత వాళ్ళు కూలీలకు వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో, వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళని సంరక్షణ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అంటే వాళ్ళు సంపాదించుకోవడంలో కొంత వెల్తీగా ఉన్నది. కాబట్టి ఇక్కడ సీడ్ స్వచ్ఛంద సంస్థ మన స్థానికంగా ఉన్నటువంటి మన ఎవరైతే సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు, మన నాగమల్లు గారు స్వచ్ఛంద భావాలు కలిగినటువంటి వ్యక్తి. సో ఆ సారు తర్వాత మేము కూడా ఐడెంటిఫై చేసి సార్ ఇట్లా ఉన్నదని చెప్పాగానే నాగమల్లు గారు ఇక్కడ ఈ మురికివాడలలో అవసరం ఉన్నది సార్, వాళ్ళకు మీ యొక్క సపోర్ట్ అనేది ఇక్కడ అవసరం ఉన్నది అనేటటువంటి దాన్ని నాగమల్లు సార్ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మేము కూడా మా ఉద్దేశం కూడా ఏంటంటే మురికివాడల్లో ఉన్నటువంటి వాళ్ళకి మేము ఈ యొక్క ఏదైతే ఇక్కడ క్రిప్టో ఇండియా ఉమేద్ ప్రాజెక్టు ద్వారా మేము రిక్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటేను ఏదైతే కరోనాలో ఇబ్బంది పడినటువంటి, కరోనా మహమ్మారితోని ఇబ్బంది పడినటువంటి, ఆర్థికంగా కుషించకపోయినటువంటి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సహాయపడాలనేటటువంటి దాంతో క్రిప్టో ఇండియా ఉమేద్ ప్రాజెక్టు ద్వారా 13 రకాల నిత్యావసర సరుకుల్ని మనకి ఇక్కడ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 13 రకాల నిత్యావసర సరుకులు దరిదాపుగా 1700 నుంచి 2000 రూపాయల విలువ కలిగినటువంటి వస్తువులు. అంటే ఉదాహరణకు అందులో 12 కేజీల బియ్యం ఉంటుంది, తర్వాత 2.5 కేజీల దాలు, మిక్స్డ్ దాలు, 1 కేజీ ఉప్పు, పంచదార 1 కేజీ, చాపత్త ఒక 200 గ్రాములు, తర్వాత అటుకులు కేజీ, తర్వాత గోధుమ రవ్వ 1 కేజీ, తర్వాత కారం పొడి ఒక 200 గ్రాములు, హల్దీ పౌడర్ ఒక 200 గ్రాములు, ధనియా పౌడర్ ఒక 100 గ్రాములు, తర్వాత జీలకర్ర ఒక 100 గ్రాములు, తర్వాత ఆడపిల్లల శానిటరీ నాప్కిన్స్ ఒక 7 పీసులు, 2 పిల్లలు అంటే మన మురికివాడలో ఏంటంటే పిల్లలకి కొంత వెసులుబాటుతో 2 బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం కూడా ఈరోజు ఒక 35 మందికి ఇక్కడ సీడ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా క్రిప్టో ఇండియా ఉమేద్ ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క సహకారం అందించడానికి సీడ్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. సో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారు వారికి మరోసారి ధన్యవాదాలు, మా సీడ్ స్వచ్ఛంద సంస్థ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో వీళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకొని క్రిప్టో ఇండియా అండ్ ఉమేద్ ప్రాజెక్ట్ ద్వారా సీడ్ స్వచ్ఛంద సంస్థకి ద్వారా వీళ్ళకి ఈ మార్గాలు అనేది ఇంకా వెసులుబాటు కల్పించేటట్టు కూడా చూస్తాము. అంటే ఏది వచ్చినా కూడా ఏ విషయాలలో కూడా వీళ్ళని స్లమ్లో కింద కన్సిడర్ చేసి ఇంకా ఫర్దర్ కూడా వీళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కలిగేలా చూస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ సీడ్ స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి దాని యొక్క వ్యవస్థాపకులు నాగబ్రహ్మచారి గారు వారి యొక్క సహకారం అంటే ఈరోజు ఎక్కడైతే
స్లమ్ ఏరియాలలో ఈ గుడిసెలు వేసుకొని ఈ కరోనా సమయంలో సరైన పనులు దొరక్క ఆర్థికంగా ఇబ్బంది పడి అదేవిధంగా కరోనాతో ఇబ్బంది పడే వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ నుంచి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో స్వీడ్ స్వచ్ఛంద సంస్థ, క్రిప్టో ఇండియా, ఉమేది వాళ్ళ సహకారంతో ఈరోజు నాగబ్రహ్మచారి గారు ఇక్కడికి వచ్చి ఈ మన చైతన్యపురిలోని ఇందిరానగర్ ఫేజ్ 2లో ఉన్నటువంటి స్లమ్ ఏరియా నాలా పక్కన జీవిస్తున్నటువంటి వాళ్ళకి దాదాపు ఒక 30 నుంచి 40 కుటుంబాల వరకు ఒక 2000 విలువ కలిగినటువంటి రైసు, గ్రాసరీస్ ప్యాకెట్స్ అందించడం జరిగింది. ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కూడా అంటే స్వచ్ఛంద సంస్థలు కానీ NGOs కానీ చాలా ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇలాంటి సాయం చేయడానికి ఎవరి దగ్గర కూడా అంత పెద్దగా నిధులు అయినప్పటికీ కూడా వాళ్ళు తీవ్ర కృషి చేసి ఇక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియాల పేదలకి మన వంతుగా సహకారం అందించాలా, వాళ్ళు మనతో పాటు బతికే వాళ్ళు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు కాబట్టి మనం ఆదుకోవాలని ఒక పెద్ద మనసుతోటి నాగబ్రహ్మచారి గారు ఇక్కడికి వచ్చి స్వయంగా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారి యొక్క సీడ్ సంస్థకి ప్రత్యేకంగా నాగబ్రహ్మచారి గారికి మా యొక్క ట్రాఫిక్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా క్రిప్టో ఇండియా ఉమేది సంస్థకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం సార్. ఈరోజు మాకు ఈ స్లమ్ ఏరియాలో మేము బతుకుతున్నాం మురికివాడలో. ఈ సంస్థ వాళ్ళు సీడ్ సంస్థ వాళ్ళు మాకు ఆదుకోవడానికి గరీబులు ఉన్నారు అని చెప్పి ఆదుకోవడానికి ఇక్కడ వచ్చి మాకు సరుకులు అందజేయడం జరుగుతుంది. మాకు ఇలాంటి లాక్డౌన్లో కూడా ఇప్పుడు సిఐ సార్ గారు, నాగమల్ సార్ గారు ఇంతకుముందు కూడా చాలా వరకు హెల్ప్ చేసి మాకు అలాగనే ఈ సంస్థలు కూడా తీసుకొచ్చి నాగబ్రహ్మచారి గారు సంస్థలు వాళ్ళు తీసుకొచ్చి మాకు ఈరోజు జరగడము పంచడం జరుగుతుంది. వీళ్ళందరూ ఇంత గరీబులు అందరికీ కూడా చాలా వరకు సంస్థ వారికి ధన్యవాదాలు. శోభ, మేము న్యూ ఇందిరానగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాం. మేము గుడిసెల్లో ఉండేవాళ్ళం. మాకు లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళం. ఒక్కరోజు తిండికి కూడా మాకు ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు ఈ సార్ వాళ్ళు చేసిన సహాయం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా లాంటి గరీబు వాళ్ళని ఇంకా ఆదుకోవాలి, మా లాంటి వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మాకు ఈ సహాయం అందించిన క్రిప్టో ఇండియా నాగబ్రహ్మం సారు, ఉమేది ప్రాజెక్టు, సీడ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా మాకు ఈ సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలందరికీ మరియు ఇక్కడ వచ్చి మాకు ఇంత సహాయం చేస్తూ పంపిణీ మా గోల తట్టుకొని ఇంతగానో నిలబడి చేసిన సార్స్ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి మా ప్యాకేజ్ అందిన ప్రతి ఒక్కరి సభ్యురాలు ప్రతి ఒక్కరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నాగమణి సార్ కూడా మాకు చాలా సహాయం చేశారు. అందరూ ఎంతో సహాయ సహకారాలు అందించారు. అలాగే నాగబ్రహ్మచారి సార్ గారు కూడా మాకు చాలా సహాయం అందించారు. ఇవన్నీ అందించింది కూడా ఆ సార్కి పెద్ద నమస్కారం అందరి తరపించాలని కోరుకుంటున్నాను. పేరు యాదమ్మ, మాది న్యూ ఇందిరానగర్ కాలనీలో ఉంటాము. ఎందుకంటే మేము గుడిసెలలో ఉంటామని సంస్థ నాగబ్రహ్మచారి మాకు ఇంత నాతో పాటు కూడా ఇంకా 20-30 మందికి 40 మంది దాకా మాకు సహకారం ఇచ్చిండ్రు. వాళ్ళకు ఎంతో రుణపడి ఉంటాం మేము. ఎందుకంటే అట్నే ట్రాఫిక్ పోలీసు నాగభూషణ్ సార్ కూడా, నాగమల్లి సార్ కూడా మాకు సహకారం చేయడానికి ఇక్కడ తీసుకొచ్చిండు. ఇక్కడ మరి గుడిసెలు ఉన్నాయి, మున్సిపాలిటీలో ఉన్నారు మరి అని తీసుకొచ్చి మరి అందరికీ ఇప్పించిండు సార్. కరోనాలో కూడా మాకు కూడా అప్పుడు కూడా లాక్డౌన్ టైంలో కూడా మాకు కొంచెం సాయం చేసిండ్రు. ఇప్పుడు కూడా పనులు లేక ఇబ్బందులు ఉన్నామని కొన్ని సహాయకారం అందియడానికి ఇంతమంది వచ్చినాము. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము